మాజీ మంత్రి ఓటుకు దిక్కులేకపోతే సామాన్యుల పరిస్థితి ఏమిటని మాజీ మంత్రి శనక్కాయల అరుణ మండిపడ్డారు. 40 సంవత్సరాలుగా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నానని మాజీ మంత్రి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శనక్కాయల అరుణ తెలిపారు. అయితే ప్రస్తుతం జరుగుతున్న సర్ ప్రక్రియలో మ్యాపింగ్ చేయించాలని చూస్తే ఓటు లేదని బిఎల్ఓలు చెప్పారని అన్నారు. శ్యామ్లానగర్లో నివాసం ఉంటున్నారని అక్కడ ఓటు లేదన్నారని చెప్పారు. ఒక్కరి ఓటు కూడా పోకుండా చూస్తామని ఎన్నికల సంఘం చెప్తూ ఉంటే ఆచరణలో అది జరగడం లేదని అన్నారు. మాజీ మంత్రి అయిన నా ఓటే లేకుండా పోతే సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు పట్ల జాగ్రత్తగా ఉండాలని కోరారు. మా ఫాదర్ ఇక్కడ వర్క్ చేశారు, మా మామగారు ఇక్కడ బస్సు ఓనరు. మేమందరం ఇక్కడ స్థిర నివాసం ఏర్పరచుకుని గుంటూరులో ఉన్నవాళ్ళం. గుంటూరు మెడికల్ కాలేజ్ స్టూడెంట్, నేను పీజీ స్టూడెంట్ని. మా ప్రాక్టీస్ గుంటూరులో పెట్టుకుని 45 సంవత్సరాలుగా నా ప్రాథమిక హక్కు అయినటువంటి ఓటు హక్కుని నేను వాడుకుంటున్నాను, వేస్తున్నాను ఓట్లు. మంత్రిగా 2000లో మళ్ళీ మంత్రి అయినప్పుడు కూడా నా ఓటు హక్కును వినియోగించుకున్నాం. అంటే మేయర్ గారికి అట్లా కేశరత్నం గారికి వాళ్ళకి వేసాం మేము ఓట్లు. ఇవాళ కొత్తగా మాపింగ్ కోసం అదే మీరు ఇదేంటి సర్ అనే ప్రోగ్రామ్ తోటి ఓటు హక్కు ఉందా లేదా అనుకుంటూ వచ్చారు. శ్యామ్లానగర్లో మేము ఉంటాం, గుంటూరు 2లో చూసి మీ పేరు ఇక్కడ లేదు మేడం అన్నారు. పోన్లే హాస్పిటల్ 1లో ఉంది కాబట్టి 1లోకి వస్తారని చూసాం. 1లోకి వచ్చి అక్కడ కూడా వచ్చి మీ ఓటు హక్కు ఇక్కడ కూడా లేదన్నారు. ఇక్కడ కూడా లేదు, అక్కడికి లేదంటే నేను ఎక్కడ వెతుక్కోవాలి? నేను అత్తగారింట్లో ఉన్నప్పుడు కన్నవారి తోటలో ఉన్నప్పుడు వెళ్ళి స్టార్ స్కూల్ హై స్కూల్లో ఎప్పుడు ఓటు వేసేవాళ్ళం. ఆ తర్వాత 2లో మినిస్టర్ అయిన తర్వాత 2లో ఓటు బాలకుటీలో వేసా, అక్కడెక్కడ హై స్కూల్స్లో వేసా. ఇన్ని ఓట్లు వేసిన తర్వాత కూడా నా ఓటు అక్కడ లేదు, నీ ఓటు ఇక్కడ లేదు అంటే ఒక మినిస్టర్ గారు చేసిన నాకే ఓటు లేదని వాళ్ళు చెప్తే ఈ యొక్క ఎలక్షన్ కమిషను ఆ అడ్మినిస్ట్రేషన్ ఏం చేస్తుంది? ప్రజలందరికీ నేను చెప్తున్నా, మన ఓటు హక్కు మనం జాగ్రత్త చేసుకోవాలి. మన ఓటు హక్కుని మనం చేసుకుంటే మనకి ఏ గవర్నమెంట్ కావాలి, ఏ గవర్నమెంట్ కరెక్ట్గా వర్క్ చేస్తుంది, ఎవరు సిన్సియర్గా వర్క్ చేస్తున్నారు, ప్రజల కోసం ఎవరు నిలబడుతున్నారు అని తెలియడం కోసం మీ ఓటు హక్కుని తస్మాత్ జాగ్రత్త అని ప్రజలకు కూడా ఒక మాట నేను తెలియజేస్తాను.